హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 19th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూస్తే ప్రత్యేక ఆకర్షణగా గుస్సాడి. గోవా వేదికగా జరగనున్న 56వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవంలో తెలంగాణ గిరిజన కళారూపమైన గుస్సాడి ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది. నవంబర్ 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ప్రదర్శనలు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 10 సాంప్రదాయ నృత్య బృందాలను ఎంపిక చేశారు. అందులో 20న ప్రారంభ వేడుకల్లో తెలంగాణ గోండు గిరిజన కళాకారులు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సో ఇది తెలంగాణ కల్చర్లో పండుగలకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. గుస్సాడి అనేది తెలంగాణలో గిరిజనులు ప్రదర్శించే ఒక నృత్యం. ఇది దీపావళి పండుగ సందర్భంగా గోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ 2027 ఆగస్టులో బుల్లెట్ రైలు మొదటి దశ ప్రారంభం. దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్లోని సూరత్ నుంచి వాపి మధ్య నడుస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అహ్మదాబాద్లోని సబర్మతి నుంచి ముంబైకి 508 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు కారిడార్ను నిర్మిస్తున్నారు. తొలి దశలో 50 కిలోమీటర్ల మేర మాత్రమే రైలును నడపాలని అనుకున్నా కూడా ఇప్పుడు దానిని 100 కిలోమీటర్లకు పెంచామని, ఈ ప్రాజెక్టు 2029 నాటికి పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు. ఈ మార్గం పూర్తయితే గనక ముంబై నుంచి అహ్మదాబాద్కి గంట 58 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలపడం జరిగింది అశ్విని వైష్ణవ్. సో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు 2027లో ప్రారంభం కాబోతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే బ్రిటిష్ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం. లండన్లోని బ్రిటిష్ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని వర్ణించే 16వ శతాబ్దపు బృందావని పట్టు వస్త్రంను 2027లో రాష్ట్రంలో ప్రదర్శించడానికి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు. బృందావని అనేది కేవలం వస్త్రం మాత్రమే కాదు, అస్సాం సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఇది మహాపురుషుడు శ్రీమంత శంకరదేవ్ భక్తి దార్శనికతను ప్రతిబింబిస్తుంది అని తెలపడం జరిగింది. బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న బృందావని పట్టు వస్త్రాన్ని 2027లో అస్సాం రాష్ట్రంలో ప్రదర్శించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ గుర్రపు డెక్క కోత యంత్రం ఇక్రిషాట్ ఘనత. ఇక్రిషాట్ తయారు చేసిన సౌరశక్తితో నడిచే గుర్రపు డెక్క కోత యంత్రం దేశంలోని 100 అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా నిలిచింది. గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్పోలో దీన్ని ఎంపిక చేశారు. సౌరశక్తితో తక్కువ ఖర్చుతో కూడిన హార్వెస్టర్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. సో ఇక్రిషాట్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ హిమాన్షు పాఠక్. ఇక్రిషాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి కామెంట్ చేయండి. సో అలాగే తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తెలంగాణ స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇకపై వాట్సాప్లోనే మీ సేవ. ఇంతకుముందు అయితే మనం ఏదైనా అప్లై చేయాలన్నా, ఇన్కమ్ క్యాస్ట్ తీసుకోవాలన్నా, ఏ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా కూడా మీ సేవకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అలా వెళ్ళకుండా వాట్సాప్లోనే మనకు కావలసిన సర్టిఫికేట్లను పొందవచ్చు. ప్రజలే కేంద్రంగా, వారి సౌలభ్యమే లక్ష్యంగా, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన మెరుగైన
పరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వాట్సాప్కి సంబంధించిన మెటా సంస్థ మీ సేవ సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ను నవంబర్ 18న నిన్న ప్రారంభించడం జరిగింది. మీ సేవ ద్వారా అందించే 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా పౌర సేవలను వాట్సాప్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రతిదానికి మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాట్సాప్లోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ నోట్ చేసుకోండి, 8096958096. సో ఈ నెంబర్ నుంచి వాట్సాప్ చేసి మనకు కావాల్సిన సేవలను పొందవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూస్తే తొలి 3D ఇన్సిగ్నియా ప్రవేశ ద్వారం. హైదరాబాద్కు చెందిన డీప్ టెక్ సంస్థ సింప్లీ పోర్జ్, ఐఐటి హైదరాబాదు సంయుక్తంగా సంపూర్ణ స్వదేశీ సాంకేతికతతో దేశంలోనే మొదటి, అతిపెద్ద మిలిటరీ ఇన్సిగ్నియా హోదా కలిగిన ప్రవేశ ద్వారాన్ని నిర్మించాయి. ఇది ఎక్కడ నిర్మించాయి అంటే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ వద్ద రోబోటిక్ ఆర్మ్ ఆధారిత 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే నాగాలాండ్ అల్లం కొత్త వంగడం. అధిక దిగుబడినివ్వడంతో పాటు మంచి రుచిని జోడించే సాస్కేవు అనే కొత్త అల్లం రకాన్ని నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. హెక్టారుకు 17.21 టన్నుల దిగుబడినిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వంగడంతో పోలిస్తే ఇది 9% ఎక్కువ దిగుబడినిస్తుందని తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ ఎస్సీఓ సదస్సు. రష్యాలోని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ హాజరవ్వడం జరిగింది. జైశంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని పేర్కొన్నారు. సో ఎస్సీఓ అనేది 2001లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్, చైనా. ఇందులో ఉన్న మొత్తం దేశాలు చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్ మొత్తం 10 దేశాలు ఉన్నాయి. అలాగే ఫౌండర్ కంట్రీస్ వచ్చేసి చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా. ఈ దేశాలు ఫౌండర్ కంట్రీస్గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ టుడే 19th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.